ఇందులో ఉన్న పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితం, కేవలం మీకు నవ్వించనికనే చేస్తున్నాం. చూసి నవ్వి సబ్స్క్రైబ్ కొట్టండి. ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియన్ క్రికెట్ టీం సెలక్షన్ ఈ రోజు కానుంది. మరి వరల్డ్ కప్ లో ఎవరికి చోటు దక్కుతుందో ఎవరికి దక్కదో అన్నది ఇవాళ తేలిపోతుంది. చెప్పండి, ఎవరికి సెలెక్ట్ చేద్దాం, ఎవరికి డ్రాప్ చేద్దాం? నాకు కావాల్సిన ప్లేయర్స్ లిస్ట్ రెడీ చేసిన, వీళ్ళన్న టీంలో పెట్టండి. అరే అతుగా, నీకు కావాల్సిన టీం ఇస్తున్నాం, కానీ కప్పు మాత్రం గెలవాలి, లేకపోతే గుద్దల గుణపం దించుతా. అరే సెలెక్టర్ గా సుల్లిగా కంపల్సరీ గెలుస్తామనైతే గ్యారంటీ ఇవ్వలేను, కానీ 100% కంటే ఎక్కువనే ప్రయత్నిస్తాం, ఇది మాత్రం గ్యారంటీ. సరే, కానీ పాకిస్తాన్ తో మాత్రం ఓడిపోవద్దు. జింబాబేతోనైనా ఓడిపోతామేమో గాని పాకిస్తాన్ అయితే ముడ్డ ఉడిపేస్తాం, ఇదే నా శపథం. చూసారు కదా మన టీం సెలక్షన్ ఎలా జరిగిందో. కెప్టెన్ ఆతుగాడైతే పాకిస్తాన్ ని ముడ్డ గుడిపేస్తామని శబ్దం కూడా చేసిండు. ఇండియా కెప్టెన్ ఆతుగాడు మన పాకిస్తాన్ టీం ని ముడ్డగొడతానని శపథం చేసిండంట. పాకిస్తాన్ ని ముడ్డగుడిపాలంటే ఇండియా 7 జన్మలు ఎత్తాలి. అరే చూతే మాక్కడే, వరల్డ్ కప్ లో ఆల్రెడీ ఇండియా మనల్ని 7 సార్లు ఓడగొట్టింది, ప్రతిసారి వాళ్ళే మన గుద్ద దెంగిర్రు. ఈసారి ఎట్లాంటి టీం సెలెక్ట్ చేస్తా అంటే మన టీం ని చూసి ఆతుగాన్ గుద్ద వనకాలే. మన కెప్టెన్ ముడ్డగానికి పిలు, టీం సెలెక్ట్ చేయాలి. చెప్పురా, టీంలో ఎవరెవరు కావాలి? ఈ చీటీలో రాసిన చూసుకో. ఫస్ట్ పేరు ఫారూక్ అబ్దుల్లా. ఈ సుల్లిగాడు ఎందుకురా, వీడు వేస్ట్ గాడు. వేస్ట్ గాడు కాదురా మాక్కడే, ఆడ పెద్ద పించిట్టర్. అరే బాడుకో, వీడు జింబాబే మీదే సక్కగా కొట్టలే, ఇంకా ఇండియా మీద ఏం కొడతాడు? ఏలే అన్న దోస్గాడు, నాకు ఆడే కావాలి. అరే మాక్కడే, దోస్గాలను సెలెక్ట్ చేయడానికి ఇది కాలేజ్ టీం కాదు, పాకిస్తాన్ నేషనల్ టీం. అరే సెలెక్టర్ గా సుల్లిగా, ఆడ ఇండియన్ కెప్టెన్ గాకి అడిగిన ప్లేయర్స్ సెలెక్ట్ చేసి ఇచ్చిర్రంట, నాకు బి మా వాళ్ళే కావాలి. అరే బాడుకో, నువ్వు సెలెక్ట్ చేసిన టీమ్ లో సగం కంటే ఎక్కువ గబ్బుగాలే ఉన్నారు. నాకదంతా తెలియదు, నా టీం నాకు కావాలి, లేకపోతే మిమ్మల్ని బాంబెట్టి లేపి పడదెగతా. సరేరా ఇస్తా, కానీ ఇండియాతో ఓడిపోవాలి, అప్పుడు చెప్తా బిడ్డ నీ సంగతి. బ్రేకింగ్ న్యూస్, మన పాకిస్తాన్ కెప్టెన్ డాబర్ అజీజ్ గాడు టీంల దోస్తులే సెలెక్ట్ చేయాలని డిమాండ్ చేసిండు. చేయకపోతే సెలెక్టర్స్ గుద్దల బాంబెట్టి లేపేస్తాని వార్నింగ్ ఇట్లా ఇచ్చిండు. దీని మీద మన ఎక్స్పర్ట్ అభిప్రాయం ఏందో అడిగి తెలుసుకుందాం. కరెక్టే చేసిండు మన కెప్టెన్ గాడు, ఆన్ ప్లేస్ లో నేనున్నా, అడిగింది లేకపోతే బాంబెట్టి లేపేస్తుండే. అరే సుల్లిగా, నేషనల్ టీం సెలెక్షన్ కి కూడా బాంబెట్టి లేపుతారా? అడిగింది లేకపోతే లేపి పడదంతాం, అదేమా నైజం. అయితే మన టీం రేపు ఇండియాతో మ్యాచ్ ఓడిపోతే కెప్టెన్ గాని కూడా లేపి పడదంతాం. మన పాకిస్తాన్ లా బాంబులంటే మిర్చి పట్టగలేక అయిపోయింది, జర్రాటిటైతే బాంబెట్టి లేపేస్తుర్రు. నువ్వు కూడా అటు ఇటు మాట్లాడినావు అనుకో, నిన్ను కూడా బాంబెట్టి లేపేస్తాం. అరే లౌడే, పాకిస్తాన్ మ్యాచ్ ఓడిపోతే నేను నీ ఇంటి మీద బాంబేస్తా. అరే సుల్లిగా, పాకిస్తాన్ మ్యాచ్ గెలిస్తే నేను నీ ఇంటి మీద బాంబేస్తా. ఈ పాకిస్తాన్ గాళ్ళు ఎంత చూతే మేకడగాల్లో, మ్యాచ్ కోసం కూడా బాంబులు వేసుకుంటారా? ప్లేయర్స్, ఈ వరల్డ్ కప్ లో మన సత్తా చాటాలంటే ఫస్ట్ పాకిస్తాన్ ముడ్డ గుడిపాలి. వాళ్ళు ఇండియాకి వచ్చేదే ముడ్డ గుడివనికే. ఆ సుల్లిగల బట్టలిపి కొట్టకపోతే నా పేరు అవలేగాడే కాదు. నేను అలా నోట్ల ఎట్లా పితుతా అంటే వాళ్ళు 100 సార్లు బ్లెచ్ చేసిన ఆ కప్పు మాత్రం పోదు. నేనైతే కొట్టి అలా మొహం మీదనే స్ప్రే చేస్తా. మనం ఇదే జోస్ లో ఉండాలి, పాకిస్తాన్ ముడ్డ గుడిపాలి. కమాన్ బాయ్స్, లెట్స్ స్టార్ట్ ద. రేయ్, నేను సెలెక్టర్స్ ని దమ్కి ఇచ్చి మిమ్మల్ని సెలెక్ట్ చేసినా, మనం వరల్డ్ కప్ ఓడిపోయినా పర్వాలేదు గాని ఇండియాతో మాత్రం ఓడిపోవద్దు. నువ్వు నన్ను సెలెక్ట్ చేసి బ్రతికిపోయినవురా కెప్టెన్ గా, లేకపోతే నేను బౌలింగ్ వేసి బౌల్ చేసినట్టు నీ మీద బాంబేసి నిన్ను బౌల్ చేస్తుండే. అరే సుల్లిగా, నువ్వు ఖాళీ కెప్టెన్ గానే లేపుదాం అనుకున్నావు, కానీ నేను సెలెక్ట్ కాకపోతే ఇగో ఈ సూసైడ్ బాంబ్ తోని మీ అందరినీ లేపి పడదెంగుతుండే. మీరు నన్ను లేపేస్తారనే భయంతోనే కదరా నేను సెలెక్టర్స్ కి దమ్కి ఇచ్చి మిమ్మల్ని సెలెక్ట్ చేసిన. అరే కెప్టెన్ గా, నాకు ఒక డౌట్, టీమ్ లో సెలెక్ట్ కానోళ్ళు మనల్ని కూడా లేపి పడదెంగొచ్చు కదా? అది ఆలోచిస్తేనే నాకు గుద్ద వంకుతుంది, ఏ సుల్లిగాడు వచ్చి ఎప్పుడు గుద్ద కింద బాంబు పెడతాడో అని. అరే ఓ చూతే సుల్లిగాళ్ళారా, టీం మీటింగ్ లో మ్యాచ్ ఎట్లా గెలవాలనో మాట్లాడుకోవాలి, కానీ మీరేంద్రా బాంబుల గురించి మాట్లాడుకుంటారో? అరే కోచ్గా ముడ్డగా, నువ్వంటే ఇంగ్లాండ్ ఓన్వి కాబట్టి నీకు పాకిస్తాన్ గురించి తెలియదు. ఇక్కడ జర్రాటిటైతే బాంబెట్టి లేపేస్తారు. అవునా, మరి నేనేమన్నా తెలియకుండా గడబడి చేస్తే నీ గుద్దలు కూడా బాంబు పెట్టి లేపి వడదెంగుతాం. అరే కెప్టెన్ గా, మనం ఇండియాలో ఫస్ట్ హైదరాబాద్ లో దిగుతున్నామంట కదా? అవు, ఫస్ట్ ఆడ పోగానే 4 పూటలు బిర్యానీయే దెంగి తినాలే. 3 పూటలే తింటాం కదరా, 4 పూటలేంది? అరే లంజోడక, ఫ్రీగా వస్తున్నప్పుడు ఒక పూట ఎక్కువనే తినాలి బే.
అంటే నాస్టాల్లో బిర్యానీ, లంచ్లో బిర్యానీ, ఈవినింగ్ స్నాక్స్ లో బిర్యానీ, మళ్ళీ నైట్ డిన్నర్ లో బిర్యానీ. ఫ్రీలా వస్తుందంటే ఈ పాకిస్తాన్ ఫినాలే కాదురా, పియ్యి కూడా నాకేస్తుంది. రేయ్, మీరు వరల్డ్ కప్ గెలవకపోయినా పర్వాలేదు, కానీ ఇండియాతో మాత్రం ఓడిపోవద్దు. ఒకవేళ ఓడిపోతే ఈ కరాచీలో అడుగు పెట్టగానే కాల్చి వడదెంగుతాం. అరే సుల్లిగా, పాత టీం కెప్టెన్ గారు గబ్బుగాలుండే, అందుకే ఓడిపోయారు. కానీ నేను అజీజ్, డాబర్ అజీజ్, ఇండియాని ఓడగొట్టే పాకిస్తాన్ అడుగు పెడతా. రే డాబర్ అజీజ్, నేను వచ్చినా మిమ్మల్ని పికప్ చేసుకోనీకే. ఎవర్రా నువ్వు? ఆర్టీసీ డ్రైవర్ ని బే, మీకోసం బస్సు రెడీగా ఉంది, ఎక్కుర్రి. ఏంది ఆర్డినరీ బస్సా? అరే మా అక్కడే, మీ మొహాలకు ఏసీ బస్సు కావాలనా? మీకు మా ఆర్టీసీ బస్సే ఎక్కువ. కనీసం ఎక్స్ప్రెస్ బస్ అయినా తెచ్చేది ఉండే, పోయి ఆర్డినరీ బస్సే తెచ్చినావు. గుద్ద మూసుకొని ఎక్కండి, ఈ బస్సు మిస్ అయిందనుకో ఆటోలో మీ సొంత ఛార్జీలు పెట్టుకొని రావాల్సి వస్తుంది. మళ్ళా హోటల్ వచ్చింది, దిగురి బే. అరే ఇదేం హోటల్ రా, ఇంత దరిద్రంగా ఉంది. అరే సుల్లిగా, మీకోసం 5 స్టార్ హోటల్ అరేంజ్ చేస్తాం అనుకున్నారా? మీకు కాకా హోటల్ ఎక్కువ, కనీసం 3 స్టార్ హోటల్ అయినా ఎక్స్పెక్ట్ చేసినాం. గుద్ద మూసుకొని పోయి చెకింగ్ చేసుకోండి, అది కూడా మిస్ అయిందనుకో ఫుట్పాత్ మీదే వండుకోవాల్సి వస్తుంది, తర్వాత మీ ఇష్టం. మా కోసం సెక్యూరిటీ అయినా అరేంజ్ చేసి రాలేదా? భయపడక్, ఆడొక కానిస్టేబుల్ ని అరేంజ్ చేసినాం. ఒక్క కానిస్టేబులా? మీ లెవెల్ ఏందో మీకు తెలియాలి కదరా, మా ఇక్కడే. వద్దంటే చెప్పు, అని కూడా తీసి పడదెంగుతాం. సరేరా, మీ విఐపి ట్రీట్మెంట్ ఏందో మాకు అర్థమైంది, కానీ మేము ఇక్కడ ఇండియన్ ఓడగొట్టడానికి వచ్చినాం, ఓడగొట్టే పోతాం. మా గల్లీ టీం ని ఓడగొట్టలేరురా మీరు, ఇంకా మా ఇండియన్ టీం ని ఏం ఓడగొడతారు, చెక్కేగలరా? అతుగారు, ఈసారి పాకిస్తాన్ టీం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది, వాళ్ళు ఖచ్చితంగా ఇండియన్ ఓడగొడతామని అంటుర్రు. మురుగై కుక్కలు కరువయి, ఖర్చే కుక్కలు మురుగై. ప్రతిసారి ఆ గబ్బుగలు చెప్పే మాటే అది, కానీ మ్యాచ్ ఓడిపోయినాక వాళ్ళ మొహం ఏడదా పెట్టుకోవాలనో అలాగే తెలియదు. మీ ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి? టీం ఫుల్లీ రిలాక్స్డ్, ఫుల్లీ కాన్ఫిడెంట్ గా ఉంది. ఎక్కువ ఏం ఆలోచించకుండా మొత్తం ఫోకస్ గేమ్ మీదనే పెట్టినాం. ఆల్ ద బెస్ట్ కెప్టెన్. అరే ఇంకా అర్ధ గంటలో నా ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది, కానీ వీళ్ళు ఇంకా కారు కూడా పంపలే. అరే డాబర్ అజీజ్, చెప్పు బే, ఏంది? వచ్చి బైక్ ఎక్కు, ప్రెస్ కాన్ఫరెన్స్ కి టైం అయితే లేదా? ఏంది బైక్ మీదేనా? అరే సుల్లిగా, నీ ఒక్కని కోసం కార్ అరేంజ్ చేయాలనా? అందుకే ర్యాపిడో బుక్ చేసిర్రు, గుద్ద మూసుకొని ఎక్కు. డాబర్ అజీజ్ గారు, మీరు ఫస్ట్ టైం ఇండియాకి వచ్చారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏమో అంత విచిత్రంగా ఉంది ఈడ. మా పాకిస్తాన్ లో అయితే రోడ్ల మీద వచ్చేస్తారు, రోడ్ల మీద ఎరుగుతారు, కానీ ఈడ ఒక్కడు కూడా ఎరుగుతలే. అట్లా ఇదేం కంట్రీయో ఏమో. మీ పాకిస్తాన్ కంట్రీలా అందరు రోడ్ల మీద ఎరుగుతారా? అవు, నేనైతే రోజు రైల్వే పట్టాల మీద పోయి ఎరుగుతా. పాకిస్తాన్ కెప్టెన్ అయ్యుండి రైల్వే పట్టాల మీద ఎరుగుతావా? మాకు రైల్వే పట్టాల మీద ఎరుగుతానే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటది. సరే సరే, ఈసారైనా ఇండియా మీద గెలుస్తామని నమ్మకం ఉందా? నమ్మకం కాదు, ఖచ్చితంగా మేమే గెలుస్తాం, మీ గుద్దల రాడు దింపుతాం. Sir, I have one question. How do you prepare yourself as a team to beat India? This is that and that this. Win is Pakistan, India beat UC. Okay? Okay. అరే చూతే లంజోడుక, ఇంగ్లీష్ రాకపోతే హిందీలో మాట్లాడు, అంతేగాని వచ్చిరాని ఇంగ్లీష్ లో మాట్లాడి ఉన్న ఇజ్జత్ తీసుకోకు. యూ ఇడియట్ ఫెలో, ఐ గుడ్ ఇంగ్లీష్, యూ ఫుల్, యూ నాట్ ఎడ్యుకేట్, యూ స్కూల్ గో నాట్, ఐ గో స్కూల్, అండర్స్టాండ్? రేయ్ ఆటో ఎక్కుర్రా, మీకు స్టేడియం దాకా దించేస్తా. 7 సీటరా? అరే బాడుకో, మా ఆర్డినరీ బస్ ఏమైంది? ఆ డ్రైవర్ గాడు బస్సు తీసుకొని ఫ్యామిలీతోని గండి మైసమ్మ పోయిందంట. ఇలా సండే కదా, అందుకే వేరే ఆప్షన్ లేక మీకు 7 సీటర్ పంపిర్రు. కనీసం 2 ఆటోలైనా పంపించచ్చు కదరా, ఒక్క ఆటోలో ఏం సరిపోతాం? ఒక్కటే ఆటో, ఒక్కటే ట్రిప్, ఎక్కుతే ఎక్కురి, లేకపోతే దెంగేర్రి. ఫ్రీగా కావాలంటే ఆటో ఎక్కాలి, లేదు మీ ఛార్జీలు పెట్టుకొని మీరే పోతారంటే వేరే ఆటో బుక్ చేసుకోర్రి. అమ్మ వద్దు వద్దు, మాకు ఫ్రీ ఆటోనే కావాలి. న్యూస్ ఫ్రమ్ ద సెంటర్. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా. అరే ఆతుగా ముడ్డగా, మిమ్మల్ని 50 రన్లకి ఆల్అౌట్ చేసి వడదెంగుతాం రా. సరేరా బాడుకో, ఫస్ట్ వచ్చి బౌలింగ్ చేయండి. మరి కాసేపట్లో ఫస్ట్ బాల్ పడుతుంది. వావ్, ఫస్ట్ బాల్ కి కెప్టెన్ ఆతుగాడు 6 దెంగిండు. అరే సుల్లిగా, ఈ నెక్స్ట్ బాల్ కూడా 6 దిగుతారా చూసుకో.
రెండో బాల్ ఆడడానికి కెప్టెన్ ఆతుగాడు సిద్ధంగా ఉన్నాడు. మరో 6 కొట్టిన కెప్టెన్ ఆతుగాడు. అరే సుల్లిగా ఏం బౌలింగ్ వేస్తున్నావురా బౌల్ చేయడానికి. మూడో బాల్ కోసం ఆతుగాడు సిద్ధంగా ఉన్నాడు. మరి మూడో బాల్ కూడా 6 కొట్టడంతో హ్యాట్రిక్ 6 కొట్టిన ఆతుగాడు. అరే డాబర్ అజీజ్ గా 50కి ఆల్అౌట్ చేస్తా అన్నావు, మేము 500 కొట్టి చూపిస్తాం చూసుకో. మరో 6, మరో బౌండరీ, మళ్ళీ 6, ఓ బిగ్ 6, ఓ 4 ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఆతుగాడు. రేయ్ ఇండియాతో పెట్టుకుంటే గుద్దల గుణపం దిగిపోతుంది మళ్ళా. 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 510 పరుగులు చేసిన భారత్. మరి దీన్ని పాకిస్తాన్ ఎలా చేసేస్తుందో బ్రేక్ తర్వాత చూద్దాం. రేయ్ ఏం బౌలింగ్ వేసిర్రా, ఇండియాలో గుద్దల గుణపం దించి దించి మరి కొట్టిర్రు. అలా బ్యాటింగ్ చూస్తుంటే నా పిచ్చలు ప్యాక్ అయినాయి. నీకెట్లా అనిపిస్తే బౌలింగ్ వేసిన మాకు పిచ్చలే కాదు గుద్ద కూడా ప్యాక్ అయింది. ఈ మ్యాచ్ మనం ఎట్లాగో గెలవలేం, ఓడినాక నేను పాకిస్తాన్ ఓను దుబాయ్కి దెంగేస్తా. మరి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యింది, పాకిస్తాన్ ఎలా చేసేస్తుందో చూద్దాం. ఓ ఫస్ట్ బాల్ కే బౌల్డ్, 0 రన్స్ కే వికెట్ కోల్పోయిన పాకిస్తాన్. 20 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్ టీం ఘన విజయం సాధించిన టీం ఇండియా. రే చెప్పినాం కదరా గుద్దల గుణపం దించుతామని. ఇంకెప్పుడు ఇండియాతో మ్యాచ్ ఆడాలంటే పాకిస్తాన్ లో కూర్చొని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చుడు కాదు, మంచిగా ప్రాక్టీస్ చేసి రండి పోండి. ఇండియా చేతిలో చిత్తుగా ఓడిపోయిన మన పాకిస్తాన్ టీం అది చూసిన ఇక్కడ జనాలు టీవీలన్నీ పల్దెంగిర్రు. రోడ్ల మీద ఎడ చూసినా టీవీలు ఉన్నాయి. అరే లంజోడుకున్నారో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఆడపోయి మా పాకిస్తాన్ ఇజ్జత్ చేస్తారా? మీరు రండి రైడ్కి, మిమ్మల్ని బాంబు పెట్టి లేపకపోతే నేను పాకిస్తాన్ వాడినే కాదు. విన్నారు కదా పబ్లిక్ రియాక్షన్. పాకిస్తాన్ టీం పాకిస్తాన్ వస్తే వాళ్ళని బాంబు పెట్టి లేపి వరదెంతారంట. ఫ్రెండ్స్ మన దేశానికి ఏ దేశం వాళ్ళు వచ్చినా వాళ్ళని ఒక అతిథి దేవోభావ లెక్క ట్రీట్ చేస్తాం. అంటే అతిథులు మనకు దేవుళ్ళ లెక్క సమానం. కానీ పాకిస్తాన్ వాళ్ళు దానికి అర్హులు కారు. ఎందుకంటే ఒక పక్క మన జవానులను చంపుతుంటే ఇంకో పక్క వీళ్ళకు విఐపి ట్రీట్మెంట్ ఇవ్వాలనా? మొడ్డేం కాదు. అందుకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను పాకిస్తాన్ ని నా తరఫున ఫుల్ రోస్ట్ చేసిన. అసలు వీళ్ళ స్టేటస్ ఏందో వీళ్ళకి తెలియజేసిన. వీళ్ళు ఇంతకంటే ఎక్కువ డిజర్వ్ చేయరు. మరి వీళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. జై హింద్, జై భారత్.